మనల్ని టెక్నికల్ గా హోమోసాపియన్ అంటాం. హోమోసాపియన్ అంటే తెలివైన నరవానరము అని అర్థం. మనం నరవానరం నుండి పరిణామంలో వేరుపడి హోమోసాపియన్ గా రూపొందాం. తెలుసుకుందాం. 1430 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఏర్పడింది అని శాస్త్రవేత్తలు ఒక హైపోథీసిస్ ని, ఆధారాలు ఉన్నటువంటిది, సత్యానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇప్పటికీ మెజారిటీ సైంటిస్టులు ఆమోదిస్తున్నారు. కొంతమంది ఆమోదించకపోవచ్చు, చిన్న చిన్న మార్పులు చేర్పులతో కూడా ఉండొచ్చు. ఇవన్నీ కాదులే అని సృష్టివాదం గురించి కూడా దాన్ని కూడా అనుసరించే వారు ఉన్నారు. అయితే ಹೆಚ್ಚు మంది శాస్త్రీయంగా అనుకునేది ఏమంటే, ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఏర్పడింది. ఒక విస్ఫోటనం జరిగి ఏర్పడింది. ఆ ఏర్పడిన దాంట్లో నక్షత్ర మండలాలు, తదుపరి గెలాక్సీలు, పాలపుంతలు, సూర్యమండలం వగైరా ఇవన్నీ క్రమంలో ఏర్పడ్డాయి. మనం సూర్యమండలంలో ఉన్న భూమి మీద ఉన్నాం. సూర్యమండలం 500 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మన భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇవన్నీ ఎగ్జాక్ట్ గా ఆ సంవత్సరాలైనా అంత నిష్టగా చెప్పలేం, కానీ ఊరామరిగా ఆ దరిదాపుల్లో ఉంది. 350 కోట్ల సంవత్సరాల క్రితం సముద్ర జలాల్లో జీవం ఏర్పడింది. మనం ఎప్పుడు ఏర్పడ్డాము హోమోసాపియన్ గా అంటే 3 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాం. మొదటి అస్థిపంజరం మన అవశేషాలు, శిలాజాలు మొరాకో, ఆఫ్రికా ఖండంలో ఉంది. మొరాకో దేశంలో మొట్టమొదట అది బయటపడింది. ఆ బయటపడిన అస్థిపంజరం పేరు హోమోసాపియన్. ఆ తరువాత 1,95,000 సంవత్సరాల క్రితం అస్థిపంజరం ఉంది. 1,60,000 సంవత్సరాల క్రితం అస్థిపంజరం కూడా. ఇవన్నీ కూడా కుడి ఎడంగా ఆఫ్రికా ఖండంలోనే ఉంది. అంటే మన మూలాలు ఎక్కడున్నాయంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. టూకీగా మనము అంటే ఎలా వచ్చాము అనేది మనకు అర్థమైంది. విశ్వంలో మూలకాలు ఉన్నాయి. కార్బను, సల్ఫరు, ఫాస్ఫరస్, నైట్రోజను, ఆక్సిజను, ఇలాగా అవే మూలకాలు మనలో కూడా ఉన్నాయి. విశ్వంలో ఉండే మూలకాల్లో మనకి కూడా వాటా ఉంది, మన శరీరానికి కూడా. అక్కడ ఏమున్నాయో అందులో ఉండేవన్నీ కూడా మనకున్నాయి. అంటే నిర్జీవం నుండి ఈ జీవం ఏర్పడింది అనే ప్రాథమిక అవగాహన మనకు కలగాలి. ప్రాణంతో ఉన్న మనము ఈ ప్రకృతితోటి ఎలా కాంటాక్ట్ లో ఉంటాము? చాలా మంది ఏమనుకుంటున్నాము, ప్రకృతి అనగానే చెట్లు, పక్షులు, నీళ్లు, రాళ్ళు, రప్పలు అన్ని కలిపి ప్రకృతి మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలు. దాంతో మనం ఎలా కాంటాక్ట్ లోకి వస్తాము? ఆ భాష ఏమిటి ఇద్దరికి? ప్రకృతికి మనకి ఉండే భాష మన పంచేంద్రియాల ద్వారా అది వ్యక్తీకరణ జరుగుతుంది. మనము మన పంచేంద్రియాలతోటి ఈ ప్రకృతితోటి కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు దాన్ని సన్నికర్ష అని అంటాం. కాంటాక్ట్. ఆ కాంటాక్ట్ జరగగానే ప్రకృతి నుంచి సమాచారం, ఇందాక అనుకున్న రాళ్ళు, రప్పలు, పక్షులు, జంతువులు, ఇతర మనుషులు, నీళ్లు, గాలి, ఇవన్నీ కూడా పంచేంద్రియాల ద్వారా వాటి నాడులలోకి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ రూపం, ఎలక్ట్రికల్ వేవ్స్ రూపంలో, ఇంపల్సెస్ రూపంలో ప్రసారం అవుతాయి. కెమికల్స్ దాన్ని అనుసంధానం చేస్తాయి, మీడియేట్ చేస్తాయి. వాటి న్యూక్లియస్ కు పోయి తగులుతుంది ఆ సమాచారం. దాన్ని మనం అనుభూతి చెందడం, ఫీల్ అని అంటాం. ఈ ఫీల్ మనుషులని ప్రకృతితో అనుసంధానం చేస్తుంది. ఇది మనకి ప్రకృతికి ఉన్నటువంటి అనుబంధం. ప్రకృతి నుండి మనకి ప్రకృతి యొక్క సమాచారం ఎలా చేరుతుంది అనే ప్రాథమిక అవగాహన మనకు కలిగితే మనకు కావలసిన అవసరాలని ప్రకృతి నుండి
మనం శోధించి సాధించుకోవటం ఎట్లా అనేది మనిషి పుట్టినప్పటి నుంచి నిరంతరం చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున ఇంత అభివృద్ధి చెందిన మానవుడు మనం ఇలా ఇంటర్నెట్ లో సెల్లో ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం అనంటే అనేక వేల సంవత్సరాల ఈ సన్నికర్ష, కాంటాక్ట్, ఫీల్, అనుభూతి, నిరంతర పరిశోధన, అనుభవాలు, వీటన్నిటి యొక్క సమ్మేషన్, వాటన్నిటి యొక్క సమీకృతమే ఈరోజు ఈనాటి ఆధునిక మానవం. నరవానరం నుండి ఎలా వేరుపడ్డాం? అందువల్ల మనకు అర్థం కావాల్సింది, మనము ప్రాథమికంగా జంతువులం. ఆ జీన్స్ మనలో ఉన్నాయి. ఉదాహరణకి మనిషికి, చింపాంజీకి క్రోమోజోములు, చింపాంజీకి 24 జతలు ఉంటే హోమోసాపియన్ కి 23 జతలు ఉంటాయి. ఒక జత సెక్స్ క్రోమోజోములు, మిగిలినవి శరీర భాగాన్ని సూచించే క్రోమోజోమ్. వాటిని సొమాటిక్ క్రోమోజోమ్స్ అంటాం. దానికి 24, మనకి 23. జెనెటిక్ మ్యాటర్, మెటీరియల్ గనక లోతుల్లోకి పోయి చూస్తే చింపాంజీకి మనకి 98% సిమిలారిటీ ఉంటుంది. ఒక 2% లోనే తేడా. అంటే అందరికంటే తెలివైన జంతువు ఎవరు అన్నప్పుడు మనిషి అని చెప్తాం. మనిషి తర్వాత ఎవరు అంటే చింపాంజీ. ఎందుకు అనంటే జీన్ యొక్క పదార్థము, లక్షణాలు మనకి సమీపంగా ఉండేది చింపాంజీ. ఏమైంది చింపాంజీలో అనంటే పరివర్తన జరిగి 2 క్రోమోజోముల జతలు కలిసిపోయి ఒకే క్రోమోజోముగా రూపాంతరం చెంది మానవుడు ఉద్భవించాడు. అది తేడా. ఎలా జరిగింది రూపాంతరం అనంటే మేబీ వైరల్ ఇన్ఫెక్షన్ ఉండదు. మరి చింపాంజీని, మనిషిని కన్నా ఆ జంతువు ఏమైంది? ఎక్స్టింగ్విష్ అయిపోయింది. పరిణామ క్రమంలో అంతర్ధానం అయిపోయింది. పరిసరాలకి డార్విన్ సిద్ధాంతం ప్రకారం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే సూత్రంలో, అలాగే ప్రకృతి వర్ణం, ప్రకృతి దాన్ని అంగీకరించడం అనేది జరగనందువల్ల ఇద్దరికి సమిష్టిగా ఉన్నటువంటి తల్లి, తండ్రి అది అదృశ్యం అయిపోయింది. అందువల్ల ఈ రోజున చింపాంజీని, మానవుణ్ణి కన్న తల్లిదండ్రులు కనుమరుగై ఉన్నారు. వారు లేరు. ఆనవాళ్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంతవరకు మనం మనిషి ఎలా రూపొందాడు అని తెలుసుకుంటే మనలో ప్రకృతి ఉన్నది, మనలో జంతువు ఉన్నది. మరి కొత్తగా మనకి తెలివితేటలు ఎలా వచ్చినాయి జంతువు నుంచి వేరుపడి? అది కూడా అనేక తరాలు గడిచే క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి సోకినప్పుడు జీన్స్ లో మ్యూటేషన్ జరిగి మన పెద్ద మెదడు బాగా అభివృద్ధి చెందింది. మన తెలివితేటలన్నిటికీ కారణం కీలకమైనటువంటిది. ఉదాహరణకి భాష. బొటన వేలు మిగతా 4 వేళ్లకు భిన్నంగా కదలికలు, అవి పనిముట్లను పట్టుకోవడంలో దాని ఉపయోగము, ఇవన్నీ కూడా తెలివైన మానవుడు రూపాంతరం చెందేదానికి పరిణామం అనేది ఎలా జరిగింది అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారంటే, వాళ్ళు జీన్స్ ని స్టడీ చేసినప్పుడు ఈ మార్పులు జరిగి ఉండొచ్చు, వాటికి ఇవిగో ఆధారాలని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మన చరిత్రలోకి వస్తున్నాం. మనిషి ఆఫ్రికా ఖండంలో పుట్టాడు. 1,00,000 సంవత్సరాలు ఆఫ్రికా ఖండం అంతా విస్తరించాడు. అప్పటికి 2 లక్షల సంవత్సరాలు మొదలైంది. ఇప్పటి నుంచి వెనక్కి పోతే 75,000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికా మనిషి హోమోసాపియన్ ప్రపంచం అంతా 1,000 మంది విస్తరించి మైగ్రేట్ అయ్యి కాలినడకన భూమి మీద, సముద్రం ఒడ్డున, గడ్డగట్టిన సముద్రం మీద నడుచుకుంటూ షార్ట్ డిస్టెన్సెస్ ని చిన్న చిన్న పడవలు వేసుకొని సంచార జీవిగా బయలుదేరాడు. అంటే ఇది ఎందుకు తెలుసుకోవాలి మనం? మన శరీర నిర్మాణము సంచార జీవులకి అనుకూలంగా ఉండేటట్టు నిర్మించబడింది అని గుర్తు చేసుకోవాలి. వ్యవసాయం లేదు అప్పటికి.
మైగ్రేషన్ తోటే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. నలుమూలలకు వెళ్ళారు. అలా మన దేశానికి 65,000 సంవత్సరాల క్రితం, 42,000 సంవత్సరాల క్రితం, 35,000 సంవత్సరాల క్రితం, ఇప్పటి నుండి వెనక్కి 3,000 సంవత్సరాల క్రితం 4 మైగ్రేషన్లతోటి జనం చేరారు. ఆఖరి మైగ్రేషన్ ఆర్యుల తరువాత ఇంకా మైగ్రేషన్ ఏమి లేదు. మనలో ఉన్నటువంటి జన్యు నిర్మాణము నరసింహన్ అనే సైంటిస్టు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆయన 3-4 ఏళ్ల క్రితం 3-4 శాస్త్రవేత్తలతో కలిసి 543 జీన్ పూల్స్ ని విస్తారంగా స్టడీ చేసి ఆయన ఏం తేల్చాడంటే మన యొక్క మూలాలు కూడా ఆఫ్రికాలో ఉన్నాయి. తండ్రులు వేరైనా తల్లి ఒకటే. మైటోకాండ్రియాలో ఉన్న డిఎన్ఏని ట్రేస్ చేసుకుంటూ పోయిన తర్వాత అది మారలేదు. ఇప్పటికి ఎన్నో తరాలు జరిగినాయి. ఈ తరాలన్నిట్లో మైటోకాండ్రియల్ డిఎన్ఏలో మార్పు లేదు. ఆ చివరికి అది ఆఫ్రికాలో తేలింది. కనుక మన శరీరంలో మార్పులు జరిగే క్రమంలో ఎలా ఒక సీక్వెన్స్ జరుగుతుంది, మనం ఎలా పరిణామం చెందుతున్నాం అనే దానికి ఒక క్రమాన్ని వారు గమనించారు. ఆ క్రమంలో ఉదాహరణకి కరోనా టైంలో ఎందుకని వయస్సులో ఎక్కువ మంది చనిపోయారు, సిసిఎంబి స్టడీ కూడా ఉన్నది. గత 1700 సంవత్సరాల నుండి వైశ్య కుటుంబాలలో కులాంతర వివాహాలు జరగలేదు. అంటే జీన్ ఎక్స్చేంజ్ జరగలేదు. రకరకాల కులాలు, రకరకాల జాతుల మధ్యలో సంక్రమం జరిగితే, సంపర్కం జరిగితే, పెళ్లిళ్ళు జరిగితే ఆ కలిగే సంతానంలో జీన్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు బలంగా తయారవుతాయి. ఉన్న జీన్స్ మధ్యలోనే ఎక్స్చేంజ్ జరిగితే బలహీనమైన జీన్ తయారైనప్పుడు ప్రకృతి వర్ణం దగ్గరికి వస్తే డార్విన్ సూత్రం ప్రకారం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే సూత్రాన్ని అక్కడ అప్లై చేసినప్పుడు కరోనా టైంలో వాళ్ళు నిలబడలేకపోయారు. వాళ్ళ ఇమ్యునాలజీ, వాళ్ళ శరీర వ్యాధి నిరోధక శక్తి అది సపోర్ట్ చేయలేకపోయి చాలా మంది చనిపోయారు. సిసిఎంబి వారు మనకిచ్చే సలహా ఏమిటంటే కులాంతర వివాహాలు చేసుకోండి. ఏ కులంలో వాళ్ళు ఆ కులంలో పెళ్లిళ్ళు చేసుకునే పని అయితే జీన్స్ ఎక్స్చేంజ్ జరగకపోతే పుట్టేటటువంటి సంతానం జీన్ చాలా వీక్ గా ఉంటుంది. అనేక జబ్బులు సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. ఇలా రికమెండ్ చేశారు. మన జీవన శైలి మార్పులు, వ్యాధులు వీటిని మనం చర్చించుకునేటప్పుడు మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. మన జీన్ ప్రవర్తన ఎలా ఉంటుంది, మన శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, ఎందుకు అట్లా ఉంటుంది, అది ఎక్కడి నుండి ప్రారంభమయ్యి ఈ రకంగా మనలో అది ప్రవహిస్తుంది. దీని యొక్క ప్రాథమిక అవగాహన ఉన్నప్పుడు ఈ వ్యాధుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి సులభంగా అంచనాకు వస్తుంది, అర్థమవుతుంది. ఆదిమ మానవుడు ఏరుకునే రాలి పడినటువంటి పండ్లు, కాయలు ఏరుకునే దశ, చనిపోయిన శవాన్ని, జంతు కళేబరాన్ని తినే దశ, హంటరర్ గ్యాదరర్ అని అంటాం. వేటాడే దశ. ఆ దశలో మానవునికి ఆహారం దొరికితే ఎన్వి దొరికితే ఎన్వి తినేవాడు, ఎన్వి దొరకకపోతే వెజిటేరియన్ తినేవాడు. స్థిరమైన ఆహార లభ్యత లేదు, ఆహార భద్రత లేదు. దొరకపోతే వేటకు బయలుదేరేవాడు, గుంపులుగా పోయేవాడు. సగటున 20 మైళ్ళు ప్రయాణం చేసేవాడు. అంటే మన శరీర నిర్మాణము, కండరాలు, ఆకలి, మన ఎంజైమ్స్, మన హార్మోన్స్ వగైరా ఇవన్నీ కూడా దానికి అనుకూలంగా మలచబడ్డాయి. అకస్మాత్తుగా ఈ రోజున సోఫాలో నేను కూర్చొని ఒక రిమోట్ తీసుకొని వాయిస్ తోటి నేను కంట్రోల్ చేస్తూ నాకు కావలసిన అనేక సౌకర్యాలను నేను పొందుతున్నాను. దీనికి శక్తి అత్యల్పం సరిపోతుంది. 20 మైళ్ళు గెస పెడతా, ఆయాస పడతా, పరిగెత్తి 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 నడిచి 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 ఉండే మానవుడికి అయ్యే ఖర్చు, శక్తికి వినియోగించాల్సినటువంటి ఆ ఖర్చును లెక్క వేసుకున్నప్పుడు ఇప్పుడు రిమోట్ తో మనం సోఫాలో కూర్చొని
మన పనుల్ని చక్కదిద్దుకునే దానికి చాలా కొద్ది శక్తి సరిపోతుంది. మరి అంత శక్తి కలిగిన ఆహారమే మనం తీసుకుంటున్నామంటే అట్లా తీసుకోవటం. అవసరానికి మించి తెలియకుండానే ఆకలేమో యథావిధిగా ఆకలవుతా ఉంది. తింటమేమో తినేస్తున్నాము. ఆ రోజు చెడి-బడి అన్నీ తిన్నారు. తవ్వుకొని కందమూలాలు తిన్నారు. ఆకులు అల్లములు తిన్నారు. కాయలు తిన్నారు. అన్నిట్లో ఎక్కువ శక్తి ఏమి ఉండదు. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మాంసం తిన్నారు. కళేబరాలు తిన్నారు. వేటాడి తిన్నారు. ఇప్పుడు ఆహార పదార్థాలన్నీ కూడా ప్యాక్డ్, ప్రిపేర్డ్, ప్రాసెస్డ్, రిఫైన్డ్, ప్రిజర్వ్డ్ ఇవి మనం ఇప్పుడు తింటున్నాం. అప్పుడు తిన్నవి నేచర్లో లభ్యమైనవి తిన్నాం. ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. మన తరఫున ఒక సంస్థ తయారు చేస్తే విక్రయిస్తే మనం తెచ్చుకుంటున్నాం. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. కనుక చరిత్రను కూడా మనం అబ్జర్వ్ చేయాలి. చరిత్ర అంటే మనుషులకు ఉంటుంది. మనిషి తన జీవనాన్ని ఎలా సాగించాడు అని తెలుసుకోవటమే చరిత్ర. ఒక రాయి రప్పకి, ఒక జంతువుకి, ఒక చెట్టుకి చరిత్ర ఉండదు. మనిషికి మాత్రమే చరిత్ర ఉంటుంది. చరిత్ర అనేది మనిషికి మాత్రమే పరిమితమైంది. మానవ జీవితం ఎలా ప్రారంభమైంది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ఆ సమాజాలు ఎలా దశల వారీగా మార్పు రూపాంతరం చెందుతూ ఈ రోజు ఈ ఆధునిక యుగంలోకి మనం ప్రవేశించామని తెలుసుకోవటం చరిత్ర. ఆ చరిత్రలో మొదటి మెట్టున ఆదిమ మానవుడు ఎలా జీవించాడు, తదుపరి ఎలా రూపాంతరం చెందుతూ ఆధునిక మానవుడుగా ఈ రోజున ఉన్నాడు అనేది మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడు ఏం మార్పులు జరిగాయి, మన శరీరంలో ఏం మార్పులు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి మనకి బేసిస్ ఏర్పడుతుంది. ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు మనము ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ మోడర్నైజేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సహా రోబోటిక్స్ ఇవన్నీ కూడా చేతపట్టిన తర్వాత మన జీవితం సులభమైంది, సౌకర్యవంతమైంది, సుఖమయమైంది. సులభము, సౌకర్యము, సుఖవంతం. అయితే ఇన్ని జబ్బులు ఎందుకు ఇంకా వస్తున్నాయి? ఇది ప్రశ్న మనల్ని కలచి వేస్తుంది. మైగ్రేషన్ జరిగినప్పుడు కొంతమంది మంచు ఖండాల్లోకి పోయారు. వాళ్ళ శరీరంలో తరతరాలుగా జీన్స్ మార్పులు చందంగా చర్మం తెల్లగా తయారైంది. దానికి అవసరమయ్యి సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ లో ఏ చర్మం రంగు ఆ చలిని తట్టుకోగలుగుతుందో వాళ్ళు నిలబడ్డారు, మిగిలిన వాళ్ళు కనుమరుగైపోయారు. వాళ్ళలో ఏం మార్పు జరిగింది? వాళ్ళ శరీరాలు చలిని తట్టుకోవాలి, అందువల్ల వెచ్చదనాన్ని సృష్టించాలి. అలా సృష్టించాలంటే కండ ఎక్కువ కావాలి. ఆ జాతి మొత్తాన్ని మనం కాకేసియన్ అని అంటాం. ఆ రేస్ ని కాకేసియన్ అని అంటాం. మనం కూడా కాకేసియన్. ఆఫ్రికా ఖండం దగ్గర ఉండేటటువంటి వాళ్ళని నీగ్రాయిడ్ అని అంటాం. నీగ్రోలు, నల్ల జాతీయులు, నీగ్రాయిడ్. కొంతమంది కొండ ప్రాంతం వైపుకు వెళ్ళారు. అక్కడ ఆ జీవనానికి అలవాటు పడ్డారు. మంగోలాయిడ్, చైనా, కొరియా, బర్మా, ఆ పైన మలేషియా, సింగపూర్, థాయిలాండ్, జపాన్ ఇవంతా కూడా పోలికలు మన నార్త్ ఈస్టర్న్ ఒకే రకంగా ఉంటాయి. వాళ్ళ శరీరము, పరిసరాలు, ఆ కొండకి ఎక్కడం దిగడం దానికి తగ్గట్టుగా రూపాంతరం చెందింది. ఉత్తర భారతంలో ఉండేవాళ్ళు వీళ్ళ జీన్ పూల్ గనక పరిశీలించినప్పుడు ఆర్యులకు ఏ జీన్స్ ఉన్నాయో, బ్రాహ్మలకు ఏ జీన్స్ ఉన్నాయో ఉత్తర భారతంలో ఉండే వాళ్ళకు ఆ జీన్సే నమోదైనాయి. వాళ్ళలో కొంతమంది దక్షిణాదికి వచ్చి బ్రాహ్మలు ఇక్కడ ఉండే వాళ్ళతోటి పెళ్లిళ్ళు అవన్నీ జరిగాయి. ఇక్కడ వాళ్ళ జీన్స్ మనం చూసినప్పుడు ద్రవిడియన్ జీన్ దాంట్లో ఇక్కడ ఉండేటటువంటి సన్స్ ఆఫ్ ది సాయిల్ దక్షిణాదిన ఉండేవాళ్ళు వాళ్ళ జీన్ లో దానికి తగ్గట్టుగా మెజారిటీ ఉన్నది, బ్రాహ్మల జీన్ తక్కువగా ఉంది. కనుక దీన్ని మనం ట్రేస్ చేసుకుంటూ పోతే జీన్ లో ఎలా రిలేషన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళలో ఆహారము, జీవన విధానము, వాళ్ళ శరీర నిర్మాణము, ఎంజైమ్లు, హార్మోన్లు ఎలా మార్పు చెందుతాయో ఇవన్నీ అర్థం కావడానికి ఈ మైగ్రేషన్, ఈ జెనెటిక్స్ మనకు కావాలి.
ఉదాహరణకి ఉత్తరాదిన ఉండే వాళ్ళల్లో 80% మంది పాలు అరాయించుకోగలరు. దక్షిణాదిన ఉండే వాళ్ళలో 20 మంది పాలను అరాయించుకుంటారు. ఎందుకు అనంటే వాళ్ళకి ఆ జీన్స్ లాక్టోస్ అనే పాలల్లో ఉన్నటువంటి షుగర్ ని జీర్ణం చేసే ఎంజైమ్ ఉంటుంది. దక్షిణాదిన వాళ్ళకి అది తక్కువ. అంటే దీని ఆరిజిన్ ని గనక మనం తీసుకుంటే ఆర్యులకి పర్టికులర్ గా బ్రాహ్మణుల జీను ఉత్తరాదిన ఉండేటటువంటి వాళ్ళ జీనికి సరిపోతూ ఉన్నది కనుక పాలు తాగడం అనేది ఆర్యుల నుండి మనకు వచ్చింది. ఆర్యులు ఎక్కడి వారు అని దాన్ని ట్రేస్ చేసుకుంటే పోతే ఇరాన్ నుంచి వచ్చిన ఇరాన్కి ఎక్కడి నుంచి వచ్చిందని ట్రేస్ చేసుకుంటూ పోతే రష్యా ఉక్రెయిన్ దగ్గర నుంచి వచ్చింది. అసలు ఇవన్నీ కాదు, వీళ్ళు ఎక్కడి నుంచి మొదలయ్యారు అంటే మళ్ళీ మొరాకో దగ్గర ఆ జీన్ అనేది ట్రేస్ అవుతూ. కనుక ఆహారము, శరీరంలో ఉండే కండ, వీటిని అర్థం చేసుకోవాలంటే ఈ మైగ్రేషన్ ని అర్థం చేసుకోవాలి. మైగ్రేషన్ ద్వారా పరివర్తన చెందిన మానవుణ్ణి అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం ఆహారం తీసుకుంటే సరిపోతుంది అనేది, ఆ ప్రాంతానికి తగ్గట్టుగా ఎలా రూపాంతరం చెందుతుంది శరీరము అనేది అర్థం చేసుకోవాలి. కొవ్వు శాతాన్ని కొలిస్తే చలి ప్రాంతంలో ఉండే పర్టికులర్ గా అమెరికన్స్, కెనడియన్స్, యూరోపియన్స్ వీళ్ళకి మనకంటే తక్కువ ఉంటుంది కొవ్వు, కండ ఎక్కువ ఉంటుంది. ఎందుకని కండ అవసరము అనంటే కండ వేడిని పుట్టిస్తుంది. వ్యాయామం చేయాలి, చేయకపోతే నీలో వేడి పుట్టదు. పుట్టకపోతే ఆ చలి ప్రదేశంలో నువ్వు జీవించడం కష్టం అవుతుంది. ఇప్పుడంటే హీటర్లు వచ్చినాయి, కంట్రోల్ సిస్టమ్ అన్ని వచ్చినాయి, కానీ మానవుడు తన మనుగడను కొనసాగించే సమయంలో ఆ విధమైనటువంటి వెసులుబాటు సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు. అందువల్ల వ్యాయామం అనేది తప్పదు. మనకి వ్యాయామం తక్కువ. ఏషియన్స్ మన రేస్ లో కొవ్వు శాతం శరీరంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది కొవ్వు శాతం మనకి ఎక్కువ అనంటే థిన్ ఫీనోటైప్ మంది. మన జీన్ లో ఆ రకమైనటువంటి మార్పు జరిగి మనకి పొట్ట ఎక్కువగాను, కాళ్ళు చేతులు సన్నంగా ఉంటాయి. మన శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది, కండపుష్టి తక్కువ ఉంటుంది. మన శారీరక నిర్మాణం, స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. మనది ఎక్కువ ఎండ ప్రాంతం. మనం చలి తట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకేదో ఒక 10 రోజులు 20 రోజులు చల్లగా ఉంటుంది, మిగతాదంతా ఎండే. దానికి తగ్గట్టుగా మన నిర్మాణం ఉంటుంది. గత 300-400 సంవత్సరాల్లో మనకి కరువు ఎక్కువ, స్థిరమైనటువంటి వ్యవసాయం లేదు. ఒకసారి అతివృష్టి, మరొకసారి అనావృష్టి, ఆహార భద్రత లేదు. అందువల్ల మన శరీర నిర్మాణంలో మార్పు జరిగి నువ్వు తీసుకున్న ఆహారం ఏదైనా సరే కొవ్వుగా మార్పు చెందేటట్టుగా మన శరీరంలో ఎంజైమ్స్, హార్మోన్స్ మార్పు జరిగినాయి. పిండి పదార్థము నువ్వు వెంటనే ఖర్చు చేయకపోతే అది కొవ్వుగా మారిపోతుంది. ఆ కొవ్వు ఎక్కడ చేరుతుంది? లివర్ లో కొవ్వు చేరుతుంది, విజరల్ ఫ్యాట్ లో కొవ్వు చేరుతుంది, కండలో కొవ్వు చేరుతుంది. ఈ లివర్ లో చేరిన ఫ్యాట్ ని ఫ్యాటీ లివర్ అని అంటాం. ఇది ఏసియాటిక్స్ కి, ఆసియా రేస్ కి కామన్ ఫీచర్, పర్టికులర్ గా భారతీయులకి. అందుకనే ఈ ఫ్యాటీ లివర్ అనేక జబ్బులకి మూల కేంద్రంగా ఉంది. అంటే డయాబెటీస్ వగైరా, హైపర్ టెన్షన్ వచ్చిన, కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండెలో రక్తనాళాలు పూడికలు ఏర్పడిన, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్న, ఒబిసిటీ ఉన్న, సంతాన లేమితనం, క్యాన్సర్, ఇవన్నీ మనకు ఎక్కువ. 64 జబ్బులు ఈ ఫ్యాటీ లివర్ చుట్టూరు ఉన్నాయి. మొదలు పెట్టినప్పుడు హంటరర్ గ్యాదరర్ నుంచి వ్యవసాయం ఏర్పడింది. వ్యవసాయంలో పశుపోషణ వచ్చింది, పాలు అలవాటయ్యాయి. మాంసం కావాలంటే పశువులను పెంచి దాని నుండి మన నియంత్రణలో ఆ మాంసాన్ని తీసుకోవటము, ఇల్లు కట్టుకోవడము, ఇంట్లో నివాసము, కుటుంబ జీవితము, ఇవన్నీ వ్యవసాయంలో నుంచి వచ్చాయి. పశుపోషణ, రెండవది పంటలు పండించుకోవడం. 10,000 సంవత్సరాలకు ముందు వ్యవసాయం లేదు. ఉన్నా కూడా పోడు వ్యవసాయంగా గింజలు అక్కడక్కడ చల్లి పండితే పండుద్ది, లేకపోతే లేదు.
7,000 సంవత్సరాల క్రితం పాలు తాగే అలవాటు మనిషికి లేదు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే, 1 సంవత్సరం బిడ్డ వయసు వరకు పాలు తాగించండి. తర్వాత పాలు వద్దు. మనం కూడా పెద్దవాళ్ళం అయిన తర్వాత రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, పాలు క్రమేణా మనము దాన్ని తీసివేయాలి మన ఆహారంలో. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ తీయటానికి వీలు కాదు. దాని స్థానంలో ఆల్టర్నేటివ్స్ ని మనం సజెస్ట్ చేసుకుంటూ మెల్లగా ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్ళాలి. పాలు బదులు ప్రోటీన్ ఎలాగా, ఇతర పోషక విలువలు కలిగిన పదార్థం ఎలా మనం సమకూర్చుకోవాలి అనే కాన్సెప్ట్ ని క్రమేణా అలవాటు చేయాలి మన జనాభా కూడా. ఈ ఫ్యాటీ లివర్ మనకి ఎక్కువ, యూరోపియన్స్ కి, శ్వేత జాతీయులకి అవి తక్కువ. ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఇన్ని జబ్బులు వస్తున్నాయి. ఇదివరకు ఏమనుకునేవారంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత ఫ్యాటీ లివర్ వస్తుంది అని అనుకున్నారు. ఇప్పుడు అది కాదు. ఫ్యాటీ లివర్ ఏర్పడి దాని నుండి మెటబాలిక్ డిజార్డర్ అయిన డయాబెటీస్, హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, ఒబిసిటీ ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల మనం ఆహారాన్ని తీసుకున్న తర్వాత అది ఫ్యాట్ గా మారకుండా ఎలా నివారించాలి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మన జీవన శైలి ఎలా మారింది అనంటే, తక్కువ పని, శారీరక శ్రమ, ఎక్కువ ఆహారము, నైట్ సరిగా నిద్రపోకుండా నైట్ లైఫ్ అనేది కొత్తగా ప్రవేశించింది. మనం రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఆ నిద్రపోయినప్పుడు కణజాలంలో ఎక్స్చేంజ్ జరుగుతుంది. పగలంతా పనిచేసి శక్తిని వినియోగించినందువల్ల కణజాలంలో విసర్జిత పదార్థాలు తయారైతే వాటిని వదిలించుకోవాలి. అలాగే రేపు పనిచేయాలి అంటే శక్తిని ఇచ్చే పదార్థం అందులోకి ప్రవేశించాలి. ఆ మార్పు నిద్రలో జరుగుతుంది. రోగ నిరోధక శక్తి నిద్రలో పెరుగుతుంది. జ్ఞాపక శక్తి నిద్రలో పెరుగుతుంది. ఈ 3 ప్రక్రియలు సజావుగా జరగాలి అంటే టైం ప్రకారం సూర్యాస్తమయం అయిన తర్వాత 2-3 గంటల్లో నిద్రపోవాలి. సూర్యాస్తమయం సమయంలో ఆహారం తీసుకోవాలి. రెండిటికి 2-3 గంటలు వ్యవధి ఇవ్వాలి. వెంటనే నిద్రపోకూడదు. ఆహారం తీసుకున్నాక నిదానంగా 10 నిమిషాలు నడవాలి. ఆ విధంగా కండరాలకి పని కల్పిస్తే కండరాల్లో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి మనం తీసుకున్న ఆహారం నుంచి విడుదలయ్యే గ్లూకోజ్ కణజాలంలోకి ప్రవేశిస్తుంది, శక్తిని ఇస్తుంది. ఆ విధంగా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. కనుక తినగానే పండుకోకూడదు. 10 నిమిషాలు అటు ఇటు నిదానంగా నడవాలి. ఇంతకుముందు 21-22 మైళ్ళు పరిగెత్తిన చరిత్ర మనకున్నది. మర్చిపోతూ ఉన్నాం. అవసరం పట్టం లేదు. ఇప్పుడు అవసరం ఈ రూపంలో మనకి తెలియజేస్తుంది. నువ్వు నడవకపోతే, వ్యాయామం చేయకపోతే నిన్ను ఈ జబ్బులు 64 జబ్బులు కమ్ముకుంటున్నాయి. టీకాలు వేసుకున్నావు, జాగ్రత్తలు తీసుకొని నీకు అనేక అంటువ్యాధుల్ని నువ్వు రాకుండా నివారించే వ్యాక్సినేషన్ అంతా చేసుకున్నావు. అవి పోయినాయి. ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చినాయి. వీటి సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక 3 విషయాల మీద మనము కేంద్రీకరించి ఈ టాపిక్ ని కంప్లీట్ చేద్దాం. ఒకటి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారము. రెండవది, వ్యాయామం ఎటువంటివి చేయాలి, ఎంత చేయాలి, కొన్ని కొలతలు, వీటికి సంబంధించిన సమాచారం ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. మనం ఆహారం తీసుకోవటము అనగానే ఏవి ఎంత తినాలి. ఇప్పుడు మార్కెట్లో చాలా మంది నా ఆహారం బాగుంది అని ప్రచారం అనేది మనం టీవీలో, పత్రికల్లో చూస్తూ ఉన్నాం. కొన్ని సదస్సులు కూడా పెట్టి చేస్తూ ఉన్నారు. ఇదమిద్దంగా ఈ ఆహారం అని చెప్పగలిగింది ఒక 20 ప్రపంచంలో ఉండే ప్రపోజల్స్ అన్నిటినీ వడపోస్తే 20 రకాల ఆహార పద్ధతులు రికార్డ్ అయినాయి. ఈ 20 రకాల ఆహార పద్ధతుల్లో బెస్ట్ ఏమిటి అనంటే మెడిటరేనియన్ డైట్. మధ్యధరా సముద్రం ఒడ్డున ఉన్న 22 దేశాల్లో ప్రజలు ఈ ఆహారం తీసుకుంటారు. ఏమిటి దాని ప్రత్యేకత? భారతీయులకు మెడిటరేనియన్ డైట్ కరెక్ట్ గా సూట్ అవుతుంది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
బెస్ట్ డైట్ మనకి ఏమిటి అని అంటే మెడిటరేనియన్ డైట్. అంటే ఏమిటి? నువ్వు తీసుకున్న ఆహార పళ్ళెము టీవీ ముందు కూర్చొని తినకూడదు. పళ్ళెంలో ఎంతైతే పెట్టుకున్నావో అంతవరకే తినాలి. మళ్ళీ పోయి తెచ్చుకోకూడదు. ఇది నియమం. ముందు క్యాలరీ లేని ద్రవాలు తాగండి. అంటే కడుపు నిండా మజ్జిగో, మంచినీళ్ళో పల్చటి తాగండి. అప్పుడు నీ కడుపు నిండిన ఫీలింగ్, తృప్తి కలిగిన ఫీలింగ్ వస్తుంది. నా కడుపు నిండింది. ఇవన్నీ ఎందుకు అనంటే మనమేమో సెంట్రల్ ఒబిసిటీ, పొట్ట వస్తా ఉంది మనకి. ఫ్యాటీ లివర్ తయారవుతుంది. దాన్ని అవాయిడ్ చేయాలి. మనమేమో తక్కువ పని చేస్తున్నాం. తినడం మాత్రం అవసరానికి మించి శక్తి ఇచ్చేటటువంటి ఆహారం తీసుకుంటాం. దాన్ని తగ్గించడం ఎట్లా? తెల్లవాళ్ళలాగా మనం ఎక్సర్సైజ్ బాగా చేయటం లేదు. వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళు వేడి పుట్టించుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మనం తక్కువ. ఒక కాంపెన్సేటరీ మెకానిజంలో ఆహారాన్ని తగ్గించుకోవడం, శక్తిని ఎక్కువ ఇచ్చే ఆహారాన్ని తగ్గించుకోవడం ఎట్లా అనేది మన ప్లాన్. అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఉండకూడదు. కడుపును నిండిన తృప్తి కూడా కలగాలి. ఆహారాన్ని బాగా నమిలి దాన్ని రుచి చూస్తూ తిన్నందువల్ల నీకు తృప్తి ఎక్కువ కలుగుతుంది. నీ నాలుక, నీ ముక్కు వాసన, దాని సంకేతాలు మెదడుకు పోయి బాగుంది అనే ఫీలింగ్ కలగాలి. నిదానంగా తిన్నందువల్ల ఎంజైములు, హార్మోన్లు సక్రమంగా సరిపోయినంత అవి ఊరతాయి, సెక్రీట్ అవుతాయి, విడుదలవుతాయి. అవి కావాలి. నీ పళ్ళాన్ని 2 భాగాలు చేయి. ఒక భాగంలో ఆకుకూరలు, కాయగూరలు అవి పెట్టుకో. వీలైనంత వరకు ఉడకేసినవి చూడు. బజార్ నుంచి తేగానే వెంటనే దాన్ని స్టోర్ చేయకుండా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి 15 నిమిషాలు కాస్త ఉప్పు, వంట సోడా వేసినటువంటి నీళ్ళల్లో దాన్ని ఉంచు. శుభ్రం చేయి. అప్పుడు వాడకానికి పెట్టు. పురుగు మందుల అవశేషాలు ఇవన్నీ లేకుండా పోతాయి. వ్యాక్స్ కోటింగ్ పోతుంది. ఉడకేసినందువల్ల తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఫైటేట్స్ అనేవి ప్లాంట్ లో ఉంటాయి. ఆ ఫైటేట్స్ అనేవి తగ్గిపోతాయి. అవి నీ పోషక ఆహారాన్ని పేగు శోషించకుండా, అంటే అబ్జర్వ్ చేయకుండా నివారిస్తాయి. ఇప్పుడు వాటిని తొలగించినందువల్ల ఆ బెడద లేకుండా ఉంటుంది. పళ్ళెంలో సగం ఇది ఉండాలి. మిగతా సగాన్ని అడ్డంగా 2 భాగాలు చేసి ఒక భాగంలో పిండి పదార్థాలకు సంబంధించింది, మరొక భాగంలో ప్రోటీన్కి సంబంధించింది, ఫ్యాట్కి సంబంధించింది పెట్టుకో. ఫైనల్ గా నీకొచ్చే శక్తిలో 65% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అవి ఆకుకూరలు, కాయగూరలు, పిండి పదార్థాలు, అంటే కొద్దిపాటి అన్నం, లేదా 1-2 ఇడ్లీలు, లేదా ఒక దోశ, లేదా ఒక గరిట ఉప్మా వగైరా. ప్రోటీన్ 20% ఉండేటట్టు చూడు. ఫ్యాట్ 12% చూడు. సూక్ష్మ పోషకాలు అంటే విటమిన్లు, ఖనిజ లవణాలు అవి 3%. అంతా కలిపితే 100. ఇది నీ డైట్ మెను. పెరుగు చిన్న కప్పు ఉండాలి. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ మనకు అవసరము. మన పేగులో ఉండే గట్ మైక్రోబియాన్ అని అంటాము. గట్ మైక్రోబయోటా అని అంటాము. అది అవసరం. దాని నుంచి మనకి విటమిన్లు ఉత్పత్తి అవుతాయి. ఫ్యాటీ లివర్ రాకుండా నివారించే పదార్థాలు కూడా ఆ బయోటా నుంచి మనకి ఉపయోగం ఉంటుంది. ఎక్కువ ఫ్యాట్ ఉన్నా, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్నా, ప్లాస్టిక్ సంబంధించిన మైక్రో ప్లాస్టిక్స్ కనుక ఉంటే అవన్నీ కూడా ఫ్యాటీ లివర్ కి దారితీసే అవకాశం. చిరుతిండ్లు తింటే ఆ బ్యాక్టీరియా, పొట్టలో ఉన్న బ్యాక్టీరియా ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తుంది. ఆల్కహాల్ వల్ల మనకి ఫ్యాటీ లివర్ వస్తుంది. దాని నుంచి తర్వాత దశ సిరోసిస్, తరువాత దశ క్యాన్సర్ వస్తుంది. లేదా సిరోసిస్ దశలోనే హెపాటిక్ కోమాలో పోయి ప్రాణం. అందువల్ల మనము ఫ్యాట్ తక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి. ప్లాస్టిక్స్ ని కంటైనర్ గా ఏదైనా గిన్నె, ప్లాస్టిక్ గిన్నెలో వేసి వేడి చేయడం, ఇట్లాంటి మైక్రో
వేవ్లో పెట్టి మైక్రో ఓవెన్ లో పెట్టి వేడి చేయ ఇవి చేయి. మైక్రో ఓవెన్ లో పెట్టి చేయాల్సినటువంటి కంటైనర్స్ సపరేట్ గా ఉంటాయి. అవి ప్లాస్టిక్ కాకుండా సరిపోయే పింగాణి మైక్రోవేవ్ స్పెషల్ కంటైనర్స్ ఉంటాయి. వాటిలో పెట్టి వేడి చేసుకోవచ్చు. 40 గ్రాములకి మించకుండా డ్రై ఫ్రూట్స్ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ ఖరీదు ఎక్కువ అనుకుంటే అవిసె గింజలు మిక్సీలో పొడి కొట్టండి, ఒక సీసాలో పెట్టుకోండి, రోజు ఒక స్పూన్ తీసుకోండి. ఏమిటి అందులో ఉంటుంది అని అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన శరీరం ఉత్పత్తి చేయలేదు, అవి బయట నుంచి మనం తీసుకోవాలి. చేపలో ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ లో ఉంటుంది, అది ఖరీదు ఎక్కువ అనుకుంటే అవిసె గింజలు పొడి చేయండి, ఒక స్పూన్ అందులో తీసుకోండి. పెరుగు ఉంది, ఆకుకూరలు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, పరిమితంగా కార్బోహైడ్రేటు, సరిపడా ప్రోటీన్. ప్రోటీన్ అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ కి ప్లాంట్ ప్రోటీన్ అయితే ఫైటేట్స్ ఉంటాయి. ఫైటేట్స్ పోయే మార్గం ఏమిటి అని అంటే ఉడకబెట్టండి, గుగ్గిళ్ళు తినండి, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు సరిపడా తినండి. మీరు ఎన్ని కేజీలు తూకం ఉంటారో అన్ని గ్రాములు రోజు తినాలి. దాన్ని ఎట్ట లెక్క వేయగలం, ఏ ఆహారంలో ఎంత ఉంది అనేది గూగుల్లో సెర్చ్ చేయండి. ఉదాహరణకి ఒక కోడిగుడ్డులో ఎంత ప్రోటీన్ ఉంటుందంటే తెలుపులో 3 గ్రాములు, పసుపులో 3 గ్రాములు ఉంటుంది, అంటే 6 గ్రాములు. నువ్వు 50 కేజీలు ఉన్నావనంటే 50 గ్రాములు తినాలి, నీకు ఒక కోడిగుడ్లో 6 గ్రాములే లభ్యం అవుతుంది. 50 గ్రాములు రావాలి అని అంటే బై 6 వేసుకుంటే 8 కోడిగుడ్లు తినాలి. 8 కోడిగుడ్లు పసుపు తింటే నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకని 3 కోడిగుడ్లకు పరిమితం అవ్వు, అందులో ఒక కోడిగుడ్డు పసుపు తిను. దాంట్లో కొలీన్ అనే పదార్థం ఉంటుంది, అది ఫ్యాటీ లివర్ ని నివారిస్తుంది. పసుపులో ప్రోటీన్ ఉంటుంది, అది నీ ప్రోటీన్ నిర్మాణానికి పనికొస్తుంది. బి కాంప్లెక్స్ కూడా పసుపులో ఉంటుంది, అది నీకు ఉపయోగమే, సూక్ష్మ పోషకాల కింద అది కావాలి. ప్రోటీన్ అనేది నీ శరీర నిర్మాణానికి అది అవసరం, నీ రోగ నిరోధక శక్తి వ్యవస్థని నిర్మించడానికి అది అవసరం. అందువల్ల ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం. మొదట మంచినీళ్ళు తాగమని చెప్పాను, తర్వాత ఫైబర్ ఫుడ్ తినండి, కడుపు నిండిపోతుంది. ఫైబర్ ఫుడ్ వల్ల, పీచు పదార్థం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది నివారించబడుతుంది. పీచు పదార్థాన్ని తిని బతికే బ్యాక్టీరియా మైక్రోబయోటా అని అన్నాము, అది మన ఇంటెస్టైన్ లో, పేగులో అది ఉంటుంది, అవి పెరుగుతాయి, అవి మనకి మేలు చేస్తాయి. మనం గ్లూకోజ్ ని త్వరగా జీర్ణం చేసుకోకుండా ఇవి అడ్డుకొని డిలే చేస్తాయి. ఆ విధంగా చేసినందువల్ల త్వరగా గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో పెరగకుండా ఉంటాయి. ఎవరైతే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారో వారిలో 23% కోలాన్ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ అనేది తక్కువగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. ఫ్యాట్ ఎంత తినాలి అని అంటే మనకొచ్చే శక్తిలో 12%. అదే వంటగదిలో వంట చేసేటటువంటి వారికి మనం ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమిటి అని అంటే నెలకు 1/2 లీటరు ఆయిల్ ప్యాకెట్, ఒక మనిషికి నెలకు 1/2 లీటరు ఆయిల్ ప్యాకెట్. ఏం ఆయిల్ తీసుకోవాలి, రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఆయిల్ వద్దు, కోల్డ్ కంప్రెస్డ్ గానుగా ఆడించిన నూనె. ఏ నూనె, ఈ నెల ఒక రకము, వచ్చే నెల ఒక రకము, మరుసటి నెల ఇంకొక. ఆ ఒక రకం ఏమిటి, బెస్ట్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ చల్లడానికి పనికొస్తుంది కానీ వంటకి పనికిరాదు. పాలీ అన్సచ్, అది దాని ఉపయోగాన్ని కోల్పోతుంది. దాన్ని ఎందుకైతే వాడుతున్నామో ఆ ఉపయోగం డిఫీట్ అవుతుంది. నెక్స్ట్, ఇది ఎవరికి పనికొస్తుంది అంటే యూరోపియన్స్ వాడకానికి ఇది బాగా పనికొస్తుంది, మన వంటకాలకి ఇది ఉపయోగం లేదు. 1200 రూపాయలు కూడా ఖరీదు. మన జీవనానికి దగ్గరగా ఉండేది వరి పొట్టు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పొద్దు తిరుగుడు పువ్వు నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, అది కూడా కోల్డ్ కంప్రెస్డ్ అని గుర్తుపెట్టుకోండి. గానుగా ఆడించింది, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఇవి మనకి సరిపోయే ఆయిల్స్. ఎప్పుడు ఒకే ఆయిల్ కాకుండా నెలకు ఒకటి మారుస్తూ ఉండండి.
అన్నిటి కలిపి అట్లా వాడద్దు, మిక్స్ చేసి వాడద్దు, దానిగానే వాడండి. కొన్ని కొలతలు మన శరీరానికి సంబంధించి కొన్ని సూచికలు కొలతలు కూడా మనం పాటించాలి. మన శరీరం సౌష్ఠవం సక్రమంగా ఉంది అనేదానికి ఒకే ఒక కొలత చాలు. టేప్ తీసుకోండి, మీరు ఎంత ఎత్తున్నారో సెంటీమీటర్లలో కొలవండి, దాంట్లో సగం మీ బొడ్డు చుట్టుకొలత ఉండాలి. అది ఒక మార్గం. రెండో మార్గం ఏమిటి అనంటే, మీరు ఎంత ఎత్తు సెంటీమీటర్లో ఉన్నారో దాంట్లో నుంచి 100 తీసేస్తే అంత వెయిట్ ఉండాలి, అన్ని కేజీలు వెయిట్ ఉండాలి. ఇవి సులభం ఎవరికైనా. దీన్ని బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ భారతీయులకి 21, 22లో ఉండాలి. అదే యూరోపియన్స్ కి 24 ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉంటే దాని జబ్బులు దానికి అంటుకుంటాయి. 2 పదాలు వస్తాయి, గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్. నువ్వు ఏ ఆహార పదార్థం తింటే త్వరగా నీ రక్తంలో గ్లూకోజ్ మోతాదు పెరుగుతుందో దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ సూచిస్తుంది. పంచదార తిన్నావు, దానికి ఎంత పెరుగుతుంది. కీర దోసకాయ తిన్నావు, ఎంత సమయంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత పెరుగుతాయి. గ్లైసిమిక్ లోడ్, రోజు మొత్తం మీద నువ్వు గ్లూకోజ్ నీ రక్తంలో చేరడానికి ఎంత ఆహార పదార్థం తీసుకున్నావు. ఉదాహరణకి గెనిసిగడ్డ, చిలకడ దుంప, అది పంచదార కంటే తక్కువ షుగర్ లెవెల్స్ పెంచుతుంది, కానీ అపరిమితంగా తినడానికి లేదు. కేజీ 2 కేజీలు తినేసావనుకో, అది గ్లైసిమిక్ లోడ్ పెంచుతుంది. అంటే మొత్తంగా చూసినప్పుడు షుగర్ ఎంత, రేటుగా చూసినప్పుడు షుగర్ ఎంత, ఎంత వేగంతో షుగర్ పెరిగింది, మొత్తం మీద ఎంత పెరిగింది. ఇవి గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్. ఇండెక్స్ తక్కువ ఉండాలి, లోడ్ కూడా మనకు తక్కువ ఉండాలి భారతీయ. బేసల్ మెటబాలిక్ రేట్, ఒక గంటలో నీ శరీరం ఎంత శక్తిని అది వినియోగిస్తుంది, అది బేసల్ మెటబాలిక్ రేట్. మనకి బేసల్ మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది, యూరోపియన్స్ కి ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఫ్యాటీగా తయారవడం తక్కువ, కండ ఎక్కువ ఉంటుంది. మనం ఫ్యాటీగా తయారయ్యేది ఎక్కువ, తక్కువ తిన్నా కూడా ఎక్కువగా లావుగా కనపడుతుంది. ఎందుకు అని అంటే మన శక్తి వినియోగం చాలా తక్కువ. బ్యాట్ సెట్ పాయింట్ అనేది ఒకటి ఉంది. నేను కష్టపడ్డానండి, ఒక 3 నెలలు బాగా డైట్ ని కంట్రోల్ చేశానండి. అదేందో కానీ 4వ నెల నుంచి మళ్ళీ పెరిగానండి. అంటే దీన్ని రీబౌండ్ ఫినామినా అంటాం. ఒక వ్యక్తిలో ఆ వ్యక్తి బరువు ఎంత ఉండాలి, వాటిని నువ్వు విల్ పవర్ తోటి 2% వెనక్కి తీసుకొని రాగలవు. మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు, సఫలం కారు. ఎందుకు కారు అంటే శరీరంలో జీన్స్, ఎంజైమ్స్ ని, హార్మోన్స్ ని అది ట్యూన్ చేసి ఉంటుంది. నువ్వు విల్ పవర్ తో తగ్గించిన నీ బరువు, నీ కొవ్వు శాతము, వీటన్నింటినీ మళ్ళీ గుర్తించి యథాతథ స్థితికి తీసుకొని వస్తుంది. అందువల్ల మానసిక నియంత్రణతో, నీ విల్ పవర్ తోటి నీ బరువును తగ్గించే దాంట్లో 2% మాత్రమే నువ్వు సఫలం చెందుతావు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే అనేక మందులు, బరువు తగ్గించే ఆపరేషన్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆకలి కావాలి అంటే పొట్టలో మనకి గ్రెలిన్ అనేటటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, అదే ఆకలిని కలిగిస్తుంది. నువ్వు స్ట్రెస్ లో ఉంటే, నిద్ర సరిగా పోకపోతే ఈ గ్రెలిన్ అనే హార్మోను ఉత్పత్తి ఎక్కువ ఉండి ఎక్కువ తింటావు. కనుక స్ట్రెస్ తగ్గాలి, నిద్ర బాగా పోవాలి. నువ్వు వ్యాయామం చేస్తే లెప్టిన్ అనే హార్మోను ఫ్యాట్ కణజాలం నుంచి బ్రెయిన్ కి సంకేతం తీసుకొని వెళ్ళి ఇంకెక్కువ తినద్దులే అనే సంకేతాన్ని తీసుకోబోతుంది. పీచు పదార్థం మాత్రమే తిని కడుపు నింపుకుంటే చిన్న ప్రేగు GLP-1 అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. అది నువ్వు తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ ఉందా లేదా పసిగడుతుంది. గ్లూకోజ్ ఉన్నది అని అంటే మెదడుకి ఇంకా చాలులే, ఇంకా తినడం ఆపేయి అనే సంకేతాన్ని పంపిస్తుంది. అట్లా కాకుండా నువ్వు పొట్టని ఏమరిస్తే,
కేవలం కీరదోసకాయలు, తోటకూర మాత్రమే తింటే పొట్ట కడుపు నింపుతుంది, గ్రెలిన్ ఆగుతుంది, కానీ GLP-1 ఆగదు. అది ఏది నువ్వు తిన్న దాంట్లో ఒకటి పీచు పదార్థమే ఉంది, శక్తినిచ్చే పదార్థం లేదు అని బ్రెయిన్ కి సంకేతం పంపిస్తే నువ్వు తిన్నదాకా అది విడుదలవుతూనే ఉంటుంది. ఈ విధంగా వీటి మధ్యలో సమతుల్యత ఉంటుంది. ఈ 3 హార్మోన్లు మనం తీసుకునే ఆహారము, శక్తి విడుదలకు సంబంధించిన. ఎన్ని నీళ్లు తాగాలి? ఒక ఆయన 10 లీటర్లు తాగమంటాడు, ఇంకొక ఆయన దప్పికైతేనే తాగమంటాడు. ఇది 2 ఎక్స్ట్రీమ్స్. మన శరీర నిర్మాణము, మన జీవరసాయన చర్యలు, మన అవసరాలు అన్నీ కలిపితే 2.5 లీటర్లు రోజుకి అప్రోప్రియేట్. బాగా చలిగా వర్షం పడుతూ ఉండి ఏసీలో కూర్చున్నావు, ఒక 1/2 లీటర్ తగ్గచ్చేమో. బాగా ఎండలు కాస్తున్నాయి, ఎండలో తిరిగి వచ్చావు, లేదా ఎక్సర్సైజ్ విగరస్ గా చేస్తున్నావు, పొలం పోయావు, ఇంకో 2 లీటర్లు ఎక్కువ తాగాల్సి వస్తుంది. దాన్ని బట్టి మార్పు చేసుకోవాలి. 10 లీటర్లు తాగితే ఏమవుతుంది అంటే రక్తం పల్చనైపోయి సోడియం లెవెల్స్ తగ్గిపోయి నువ్వు అపస్మారక స్థితిలోకి పోతావు, ఫిట్స్ వస్తాయి, నీరసంగా ఉండి సమస్యలు పడిపోతావు. అదే నీళ్లు బాగా తక్కువ తాగేవనుకో రక్తం చిక్కబడుతుంది, నీకు అప్పుడు రక్తనాళాలు సగం పూడిక ఉంటే ఇప్పుడు నిండుగా పూడిపోతాయి. అంటే స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్స్ రావచ్చు. అందువల్ల మరీ తక్కువ ఉండకూడదు, అమితంగా తాగకూడదు, పరిమితంగా ఉండాలి. గబగబా గడగడ తాగడం అనేది ఆ ప్రాక్టీస్ బదులు నిదానంగా టైం తీసుకొని కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. వేగంగా తాగితే సోడియం లెవెల్స్ డైల్యూట్ అవుతాయి, నిదానంగా తాగితే అడ్జస్ట్ అవుతుంది. మనకి వ్యాయామం తప్పదు. ఎందుకు? మన శరీర నిర్మాణము పనికి అనుకూలంగా ఉండే శరీర నిర్మాణం, దాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఆధునిక యుగంలో నీ పని సులువు అయ్యేటటువంటి పరికరాలు వచ్చినప్పటికీ నీ శరీర నిర్మాణం మాత్రం మారలేదు. జీన్స్ వాటిని నిర్దేశిస్తున్నాయి. ఆ రకంగా నీ శరీర నిర్మాణం లేకపోతే ఫ్యాటీ లివర్ నిన్ను తగులుకుంటుంది. ఫ్యాటీ లివర్ తో 64 జబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ స్థితిలో మనం ఉన్నాం. ఇవి 2 రకాలు, ఎయిరోబిక్, అనరోబిక్. ఎయిరోబిక్ అంటే ఓపెన్ ఎయిర్ లో ఆక్సిజన్ ఉన్న స్థితిలో ధారాళంగా స్వేచ్ఛగా ఆక్సిజన్ పారేటప్పుడు మనం చేసే వ్యాయామాన్ని ఎయిరోబిక్స్ అని అంటాం. ఉదాహరణకి నడక, జాగింగ్, ఆటలు, స్విమ్మింగ్, ఇవి. యోగాలో ఉండే ఎక్సర్సైజులు అవన్నీ కూడా దాని సంబంధం. ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అంటే చాలా తక్కువ సమయంలో వేగంగా విగరస్ గా శక్తితో కూడినటువంటి స్ట్రెంగ్త్ నిచ్చే ఎక్సర్సైజ్. అది కండపుష్టిని పెంచే ఎక్సర్సైజ్. దాన్ని ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అని అంటాం. ఉదాహరణకి బస్కిల్ తీయడం, బరువులు ఎత్తడం, అటువంటి. ఎక్సర్సైజ్ పోవాలి అని అనుకున్నప్పుడు ముందు నీ హెల్త్ ఎట్లాగుంది, నీ హార్ట్ ఎట్లాగుంది, నీ లంగ్ ఎట్లాగుంది, ఇట్లాంటివి బేసిక్ టెస్ట్లన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందు చేయించుకోవాలి. చాలా మందిని మనం చూస్తుంటాం, ఆయన జిమ్ చేస్తున్నాడండి, లేకపోతే ఆయన వాక్ చేస్తున్నాడండి, పడిపోయి చనిపోయినాడండి. ఇట్లాంటి కారణం ఏమిటి అని అంటే నీ హెల్త్ స్టేటస్ తెలియనందువల్ల నువ్వు లేడికి లేచిందే పరుగు అని ఇట్లాంటి క్లాస్ ఏదో విని పరిగెత్తావు అంటే నీకు ఆ ఇబ్బంది వస్తుంది. దాన్ని నివారించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా నేను ఎక్సర్సైజ్ ప్రారంభిస్తున్నానండి, నాకు తగిన హెల్త్ చెకప్ చేసి పెట్టండి అంటే చేస్తాను. మంచి షూ తీసుకోండి. అక్కడ పేదరిక ధనికుడు ఇవి చూడబాకండి. మంచి కంపెనీవి, సోల్ బాగుండేవి, ఆ షూ తీసుకోండి. సిమెంట్ రోడ్డు మీద, తారు రోడ్డు మీద నడవబాకండి. ఎక్కువ ఎగుడు దిగుళ్ళు ఉన్న రోడ్డు మీద కూడా నడవ. పాదం అడుగున ఫేషియైటిస్, ప్లాంటార్ ఫేషియైటిస్ అనే నొప్పి వస్తుంది. కీళ్ళన్నీ కూడా వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉంటుంది. నీ మడమ దగ్గర నుండి మెడ కీళ్ళు దాకా కూడా నొప్పులు నొప్పులు వస్తాయి. వద్దు, మంచి షూ కొనుక్కోండి. బాగా అరిగిపోయిందాక తొక్కబాకండి. పర్వాలేదు ఇది బాగుంది అన్నంత వరకే వాడండి, తర్వాత తీసేయండి. షూకు పెట్టే ఖర్చు దాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే తర్వాత వచ్చేటటువంటి పర్యవసానాలకి నువ్వు హాస్పిటల్కి పెట్టే ఖర్చుతో పోల్చుకుంటే 1% ఉంటుంది. అంత ఖర్చు పెట్టాలి నువ్వు హాస్పిటల్.
కనుక అక్కడ వెనకాడదు. వ్యాయామం అంతా కలిపి గంటలోపే 40 నిమిషాలు సరిపోతుంది. నెల మొత్తం మీద 100 కిలోమీటర్లు లేదా వారానికి 150 నిమిషాలు లేదా రోజుకి 40 నిమిషాలు, ఎట్లా కుదిరితే అట్లా చేయండి. 4 కాంపోనెంట్స్ ఉంటాయి వ్యాయామంలో. శక్తిని హరించే వ్యాయామం, నడిచిన, జాగింగ్ చేసిన, స్విమ్మింగ్ చేసిన శక్తి వినియోగించబడుతుంది. దాన్ని క్యాలరీ లాస్ అంటాం, అది ఉండాలి. 2 హార్ట్ నిమిషానికి 150 బీట్స్, నిమిషానికి 150 సార్లు కొట్టుకోవాలి. అట్లా ఎంతసేపు? ఓ 10 నిమిషాలు. దాన్ని కార్డియో అని అంటాం. దానికి తగ్గట్టుగా నీ వ్యాయామం ఉండాలి. అలాగే వయసును బట్టి, నీ హెల్త్ స్టేటస్ని బట్టి, నీ కీళ్ల అరుగుదలను బట్టి కూడా నీ వ్యాయామాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. దాన్ని మీ డాక్టర్ చెప్తాడు. ఇవన్నీ మనం ఈ క్లాస్లో కవర్ చేయలేం, కానీ దాన్ని డాక్టర్ చెప్తాడు. 3వది స్ట్రెచ్చింగ్. ప్రతి కీలు దగ్గర ఉండే జాయింట్ దగ్గర ఉండే కండరాలని సాగదీయాలి. అలా సాగదీసినప్పుడు ఇన్సులిన్ సెక్రేట్ అవుతుంది. ఆ కీలు బిగుసుకోకుండా ఉంటుంది, రిలాక్స్ అవుతుంది. యోగాలు, ఆసనాలు దీనికి ఉపయోగపడతాయి. అయితే సరైనటువంటి శిక్షకుడు దగ్గర కాకుండా ఎవరు పడితే వాడి దగ్గరికి పోతే వెన్నుపూసలు, మోకాలు చెప్పులు, కీళ్లు అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఆ విధంగా వద్దు. ఫిజియోథెరపిస్ట్ ని సంప్రదించండి. యోగా నేర్పించే ఆయన ఏం నేర్పిస్తున్నాడో ఫిజియోథెరపిస్ట్ కి చెప్పండి. ఆయన రాటిఫై చేస్తే మీరు అనుసరించండి. యోగా అనేది, ఆసనాలు అనేవి ఈ స్ట్రెచ్చింగ్ కి పనికొస్తాయి, కార్డియోకి పనికిరావు, స్ట్రెంగ్త్ బిల్డింగ్ కి పనికిరావు. అది పరిమితి, దానికి అంతే పరిమితి ఉంది. సర్వరోగ నివారణి యోగా కాదు. చివరిది స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్. 2 కేజీల డంబెల్, వాటర్ బాటిల్, రబ్బర్ బ్యాండ్స్ ఇటువంటి వాటిని ఉపయోగించుకొని ఇదిగో ఈ 10 రోజులు ఈ చిన్న ఎక్సర్సైజ్ ఇదే చేస్తూ ఉంటాం, ఇంకో 10 రోజులు ఈ ఎక్సర్సైజ్, అలా స్టెప్ బై స్టెప్ ఒక టైం టేబుల్ వేసుకొని ఆ ప్రకారం చేయాలి. కానీ అదాట్టుగా చేయకూడదు. అకస్మాత్తుగా పెద్ద పెద్ద బరువులు ఎత్తితే డిస్కులు, వెన్నుపూసలో డిస్కులు జారుతాయి, కండరాలు, టెండాన్లు బ్రేక్ అవుతాయి. దాన్ని మెథాడికల్ గా, క్రమానుగతంగా, మెల్లగా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోయి మనకు కావలసినటువంటి ఫలితాన్ని రాబట్టుకోవాలి. అలా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ అనేది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు సార్కోపీనియా అనే స్థితిలోకి, అంటే కండరము బాగా తగ్గిపోతుంది. అది నివారించడానికి స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ అనేది సైమల్టేనియస్ గా మనం చేసుకుంటూ ఉంటాం. మనం సామాజిక ఉద్యమాల్లో కార్యకర్తలకు, సమూహాలకు ఏం చెప్పాలో ఆ ప్రాథమిక అంశాలని మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ.